హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ ఉగాది. ఈరోజు మార్నింగ్ 3:30కి లేచాను. ఎందుకంటే మాకు ఇంట్లో దేవుడు కూడా సపరేట్గా ఏమీ ఇవ్వలేదు. ఇంతవరకు పీటలు పెట్టి పూజ చేసేదాన్ని. ఈరోజు ఉగాది కదా, ఇలా కొత్తగా ఇలా సెట్ చేసుకుందామని ఇలా దేవుడు కూడా సెట్ చేశాను. సపరేట్గా దేవుడి మందిరం చేపిస్తున్నాము. అది వచ్చినంత వరకు ఇలా పెట్టుకుందామని ఇలా సెట్ చేశాను. మొన్నటి వరకు కిందనే ఉండేది. కింద ఉంటే ఇల్లు తుడిచేటప్పుడు కూడా అలా తగులుతుంది, అలా తగలకూడదని ఇలా కొంచెం హైట్లో సెట్ చేశాను. ఇదంతా చేయడానికి చాలా టైం పట్టింది. అందుకే మార్నింగ్ 3:30కి అలా లేచాను. 3:30 నుంచి స్టార్ట్ చేస్తే 5:30 to 6 మధ్యలో పూజ కూడా అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో పూజ అయింది. చాలా హ్యాపీ అనిపించింది ఉగాది రోజు అలా. కరెక్ట్గా నా పూజ అంతా కంప్లీట్ అయ్యే టైంకి మా హస్బెండ్ మా ముందుగాడు లేచారు. వాళ్ళు కూడా లేచిన వెంటనే మామిడి కొమ్మలు తీసుకురావడానికని ఇంటి కిందకి వెళ్ళారు. మా ఫ్లాట్ ముందే మ్యాంగో ట్రీ ఉంటుంది. అందుకే హ్యాపీగా అక్కడి నుంచే మ్యాంగోస్ను ఇంకా మామిడి కొమ్మలు తెచ్చుకున్నాం. నేను ఇంట్లో పైనుంచి బాల్కనీ నుండి వీడియో తీస్తున్నాను. వాడిని ఇక్కడి నుంచి పిలుస్తుంటే హాయ్ చెప్తున్నాడు. ఇంకా మామిడి కొమ్ములు మ్యాంగోస్ అవి పైకి తెచ్చాక వాడే పెడతానంటున్నాడు. వాడు ట్రై చేస్తున్నాడు ఎలా పెట్టాలని. నేను ఎప్పుడు మామిడి కొమ్మలు పెట్టినా చైర్ వేసుకొని పెడతాను. అందుకే వాడు కూడా చైర్ కోసం వెళ్ళి చైర్ తెచ్చుకొని ఎక్కి అలా పెడుతున్నాడు. ఇంకా పిల్లలు అంతే కదా, మనం ఏం చేస్తే అదే చూసి ఫాలో అవుతారు. అందుకే నేను ఎప్పుడు అంటాను, గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా పిల్లలు మనల్ని చూసి నేర్చుకునేదేనే. మా మేడం గారు అయితే ఇంకా లేవలేదు. తన ల్యాబ్ కన్నా ఉంచితే అలా 10-11 వరకైనా పడుకుని పోతుంది స్కూల్ లేకపోతే. కానీ ఈరోజు ఉగాది కదా అని ఎర్లీగానే లేపేశాను. 7కి 7:30కి అలా లేపేసి స్నానం అది చేపించేశాను. ఇంకా తను ఫ్రెష్ అయిపోయాక ఉగాది పచ్చడి చేస్తున్నాను. ఉగాది పచ్చడిలో అన్ని రకాల రుచులు ఉంటాయి కదా, అలానే మన లైఫ్లో కూడా అన్ని రకాల అనుభవాలు ఉంటాయని దాని అర్థం. మంచైనా చెడైనా ఏది పర్మనెంట్గా ఉండిపోదు. ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. దేన్నైనా మనం హ్యాపీగా స్వీకరించి ధైర్యంగా ఫేస్ చేయాలి. ఇంకా వీళ్ళిద్దరు కూడా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి మామిడి కొమ్మలు పెడుతున్నారు. మా వాడు వాళ్ళ డాడీకి హెల్ప్ చేస్తున్నాడు. ఈరోజు మామిడి కొమ్మలతో పాటు వేపాకులు కూడా పెడితే మంచిదంట మా అమ్మ చెప్పింది. అందుకు మామిడి కొమ్మలతో పాటు వేపాకులు కూడా గుమ్మాలకి పెట్టాము. ఎలానో పూజంతా నేనే కదా చేశానని మా హస్బెండ్ని కొబ్బరికాయ కొట్టమన్నాను. పచ్చడి దేవుడి దగ్గర పెట్టుకొని ఇంకా మొక్కేసి కొబ్బరికాయ కొట్టారు. ఉగాది రోజు ఆడవాళ్ళు గ్రీన్ కలర్, ఎల్లో కలర్ బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా మంచిదంట మా అమ్మ చెప్పింది. ఇంకా నార్మల్గా వేసుకోవడం ఎందుకు, ఎలాగో పూజ చేస్తాం కదా, పూజలో పెట్టేసి కాసేపు అయ్యాక తీసుకొని వేసుకుందామని అలా పూజలో పెట్టాను మార్నింగ్. యాక్చువల్గా అయితే నేను ఇలాంటివి నమ్మను. పూజలు అయితే చేస్తాను కానీ ఇలాంటివి అయితే ఎక్కువగా నమ్మను. కానీ మా అమ్మ మరీ చెప్పింది బ్యాంగిల్స్ వేసుకో అని. నాకు కూడా చాలా ఇష్టం బ్యాంగిల్స్. కానీ డైలీ వేసుకోలేము కదా, అన్ని బ్యాంగిల్స్ వేసుకొని ఏం పనులు కూడా చేయలేము. అందుకనే నేను డైలీ అన్ని బ్యాంగిల్స్ వేసుకోను. కనీసం ఇంకా తన సంతోషం కోసమైనా ఈ రోజైనా వేసుకుందామని ఇంక ఇలా పూజలో పెట్టేసి బ్యాంగిల్స్ వేసుకున్నాను. నాకు కూడా మట్టి గాజులు అంటే చాలా ఇష్టం. కానీ డైలీ వేసుకోలేం కదా, పిల్లలతో చాలా కష్టంగా ఉంటుంది, పని చేయలేము, పగిలిపోతాయి, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే నేను అసలు ఎక్కువగా వేసుకొని, ఏమైనా ఫెస్టివల్స్ అయితే మాత్రం పక్కాగా బ్యాంగిల్స్ వేసుకుంటాను. ఇంకా మా అమ్మ చెప్పింది కదా అని తన హ్యాపీనెస్ కోసమైనా ఇంక ఈరోజు అంతా వేసుకుందామని ఉగాది రోజు అంతా ఇంకా బ్యాంగిల్స్ వేసుకున్నా ఫుల్గా. చాలా బాగా అనిపించింది. ఇంకంతా కంప్లీట్ అయ్యాక దేవుడి దగ్గర నుంచి పచ్చడి తీసుకొని కొంచెం తిన్నాం అందరం. ఈరోజు పచ్చడి కన్నా ఇంకా ముందు ఏమీ తినకూడదు కదా, ఫస్ట్ పచ్చడి తినాలంట. అది అయిపోయాక ఇంక టిఫిన్స్ కానీ ఏమైనా తినాలి అని చెప్పారు. నేనైతే మాత్రం అలానే చేసాం. ఫస్ట్ పచ్చడే తిన్నాం, తర్వాత టిఫిన్స్ చేసాం. నేను అలా స్పూన్తో తెచ్చి పెడుతుంటే మా పిల్లలు ఇంకేదో స్వీట్ పెట్టేస్తున్నారు అనుకొని సూపర్ ఎగ్జైట్ అయిపోయారు. నోట్లో పెట్టేసరికి ఒకసారి చేదుగా పుల్లగా తగిలేసరికి మా పాప ఎక్స్ప్రెషన్స్ చూడాలి ఒకసారి ఎలా ఉన్నాయో. టిఫిన్స్ అవి అయిపోయాక కాసేపు రిలాక్స్గా కూర్చున్నాము. ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్నాం. ఈరోజు మా అమ్మ నాన్న వస్తున్నారు ఊరు నుంచి, ఉగాది కదా. మార్నింగ్ వాళ్ళ ఊర్లో పూజ కంప్లీట్ చేసుకొని లంచ్ టైంకి నాన్ వెజ్ తీసుకొని వస్తామన్నారు. మీలో ఎంతమంది ఉగాదికి నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకుంటారు? మేమైతే నాన్ వెజ్ ఫుల్గా వండుకుంటాం. కొంతమంది ఓన్లీ స్వీట్స్ మాత్రమే చేసుకుంటారంట, నాన్ వెజ్ తినరంట. మా వైపు అయితే మాత్రం బాగా నాన్ వెజ్ తింటారు.
విశ్వనామ విశ్వనామ సంవత్సర సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. 11 అలా అయింది. అమ్మ నాన్న వచ్చారు. ఫుల్గా మటన్ ఫిష్ అవి తీసుకొచ్చారు. మా అమ్మ అయితే వచ్చిన వెంటనే పిల్లల కోసం ఇంకేమేమి తీసుకొచ్చిందో అవన్నీ వెంటనే ఇచ్చేయాలి, వాళ్ళకి తినిపించేయాలి. అలా అయితేనే హ్యాపీగా ఉంటుంది, ఫుల్ సాటిస్ఫై అవుతారు వాళ్ళు. మటన్ తీసుకొచ్చారు కదా, నేనైతే అస్సలు మటన్ ముట్టుకోను. ఇంకా నార్మల్గా కుక్ చేస్తాను కానీ ముందు వాష్ చేయడం అసలు ఇష్టం ఉండదు, నాకు స్మెల్ పడదు, వామిటింగ్లా వచ్చేస్తుంది. మా ఇంట్లో మా అమ్మైనా నేనైనా సరే ఇద్దరం అసలు వాష్ చేయము. ఎప్పుడు మా నాన్న మా హస్బెండే వాష్ చేస్తారు. కుక్ చేస్తాం కానీ వాష్ చేయము. తినడం కూడా చాలా లైట్గా తింటాం, ఎక్కువగా తినము. ఇంకా లంచ్ కంప్లీట్ అయ్యాక కాసేపు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ ఋషికొండ దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాము ఈవినింగ్. మేము టెంపుల్కి వెళ్ళేసరికి 7 అలా అయింది. చాలా రష్గా ఉంది, చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఉగాది కదా, అందుకే చాలా ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. యాక్చువల్గా డైలీ 7కి దర్శనం అనేది ఆపించేస్తారు. ఏకాంత సేవ ఏదో ఉంటుంది, ఒక అరగంట సేపు పంపించరు లోపలికి. మేము వెళ్ళేసరికి కరెక్ట్గా 7 అయ్యింది, ఇంకా ఆపేశారు. అందరూ లైన్లో ఉన్నారు, చాలా ఎక్కువ మంది ఉన్నారు, చాలా ఫుల్ రష్గా ఉంది అసలు. నాకైతే ఇలాంటి స్పెషల్ డేస్లో అసలు టెంపుల్కి వెళ్ళడం ఇష్టం ఉండదు. ఎందుకంటే అసలు టెంపుల్కి వెళ్ళిందే ప్రశాంతత కోసం కదా, అది అనేది అసలు దొరకదు ఆ రోజు. ఎందుకంటే చాలా ఎక్కువ మంది ఉంటారు, ఫుల్ రష్గా ఉంటుంది, కనీసం నిల్చోడానికి కూడా ప్లేస్ ఉండదు. ఇంకా వెళ్ళి వేస్ట్, ప్రశాంతంగా మొక్కలేము, ప్రశాంతంగా కూర్చోలేము. నేనైతే ఎప్పుడు కూడా ఇలాంటి స్పెషల్ డేస్లో టెంపుల్కి వెళ్ళను. ఎప్పుడైనా ప్రశాంతంగా కూర్చోవాలనిపిస్తే నార్మల్ డేస్లో వెళ్ళి హ్యాపీగా కూర్చొని వచ్చేస్తాను తప్ప ఇలాంటి స్పెషల్ డేస్లో అసలు టెంపుల్కి వెళ్ళను. కానీ మా అమ్మ నాన్న వచ్చారు కదా, వాళ్ళ కోసమని వెళ్ళాల్సి వచ్చింది. కానీ చాలా రష్గా ఉంది, కానీ పర్వాలేదు, దర్శనం అయితే బాగానే అయ్యింది. నేను ఎప్పుడైనా పీస్ఫుల్గా ఉండాలనుకుంటే టెంపుల్కి వెళ్ళి కాసేపు కూర్చొని వచ్చేస్తాను. కానీ టెంపుల్లోని దక్షిణ వేయడం, కొబ్బరికాయలు కొట్టడం అనేది నాకు అసలు ఇష్టం ఉండదు. నేను ఎప్పుడూ అలా చెయ్యను కూడా. ఎందుకో నాకు అలా నచ్చదు. మనీ అసలు వెయ్యను టెంపుల్లో, కొబ్బరికాయ కూడా కొట్టను. ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తే వెళ్ళి కాసేపు కూర్చొని వచ్చేస్తాం. ఇలాంటి స్పెషల్ డేస్లో వెళ్తే అది కూడా అవ్వదు, ఫుల్ రష్ ఉంటుంది, అసలు ప్రశాంతంగా కూర్చోలేం కూడా. మేమైతే కూర్చోలేదు, అలా దేవుడి దర్శనం అయిపోయింది, ఇంకా డైరెక్ట్గా వచ్చేసాం. ఇలా అయితే మా ఉగాది గడిచింది. ఈ సంవత్సరం అంతా కష్ట సుఖాలతో హ్యాపీగా ఉండాలని, ఆ దేవుడి సపోర్టు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.